హాయ్ హలో అండి, రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు రామ్ రైతు నిసబ్ యూట్యూబ్ ఛానల్ అండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైతే రైతులు చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ జెన్యున్ అంటే మంచిగా వర్క్ అయ్యేటువంటి మందుల గురించే చెప్తా ఉంటాను. సో నేను రీసెంట్గా చెప్పినటువంటి ప్రీవియస్ వీడియోలలో షాండ్రీవా అండి, ఇందులో వచ్చేసి టెక్నికల్ మీకు థయోమిథాక్సమ్ 30% ఉంటుంది. సో థయోమిథాక్సమ్ 30% అంటే ఇదేదో కొత్త మందు అనేది కాదు. సో ఇది వచ్చేసి మనకు అగ్రో లైసెన్స్ కార్పొరేషన్ వాళ్ళది. సో మీ చుట్టుపక్కల ఎనీ పెస్టిసైడ్ షాప్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ఇది కావాలనిపిస్తే మీకు దగ్గరలో ఉన్న అక్టారా 30% ఎఫ్ఎస్ అంటే థయోమిథాక్సమ్ 30% ఎఫ్ఎస్ రూపంలో ఉండేది తీసుకోండి. సో అక్టారాలో కూడా 2-3 రకాలు ఉంటాయి. సో 25% ఉంటుంది, 75% ఉంటుంది, నెక్స్ట్ ఆ విధంగా 30% ఉంటుంది. సో 30% ఉండే లిక్విడ్దే తీసుకోండి. దీంట్లో వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది. దీంట్లో మనం పెట్టుకునే బొట్టు మాదిరిగా ఉంటుంది. సో ఇది అండి, ఇది ఎక్కడైనా దొరుకుతుంది. మీరు ఇది మన దగ్గర లేదే అని చెప్పేసి అపోహతో ఊరికే ఉండక మీ దగ్గరలో ఉన్నటువంటి పెస్టిసైడ్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే థయోమిథాక్సమ్ 30% మీకు చెప్పనీకి రాకపోతే అక్కడికి వెళ్ళేసి మన వీడియో ఓపెన్ చేస్తే వాళ్ళకి చూపించినా కూడా మీకు అది ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో కాంబినేషన్గా ఇది ఒక ఎకరానికి 1/2 లీటర్ వాడుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ రోగర్ అండి. సో ఈ రోగర్ వచ్చేసి డైమిథియేట్ 30% ఈసీ రూపంలో ఉంటుంది. సో ఈ రెండు నేను చెప్పబోయింది ఏంటంటే ఈ షాండ్రీవా అండ్ నెక్స్ట్ వచ్చేసి రోగర్, ఈ రెండు ఒకటే బకెట్లో కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత వేరొక బకెట్లో ఏం చేయాలి, ఇప్పుడు దోమ కంట్రోల్ అవుతుంది, అండ్ నెక్స్ట్ నల్లి కంట్రోల్ అవుతుంది, ఎర్ర నల్లి కంట్రోల్ అవుతుంది, నల్లతామర పక్క కంట్రోల్ అవుతుంది. నేను చెప్పబోయి తక్కువ అమౌంట్ అయినా కూడా ఎక్సలెంట్గా అంటే వర్క్ అవుతుంది, సూపర్గా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు తక్కువ రేట్లే కొట్టే ఆడబోతుంది అని చెప్పేసి మీరు గ్రాసియా అనాబిల్ కొట్టవచ్చు. ఓకే, డబ్బులు ఉన్నాయి కొట్టచ్చు, దానికే పోతుంది. కాకపోతే 2-4 రోజులలోపే మళ్ళీ వస్తుంది. సో ఇది కొడితే 4 రోజులు 5 రోజుల వరకు ఆపుతుంది పక్క 100%. మన తోటలో స్ప్రే చేసుకొని చెప్పాను కాబట్టి చెప్తున్నా ఉన్నా, ప్రతి ఒక్క రైతు తప్పకుండా వాడుకోండి. నేను చెప్పే మందు ఇదే కావాలనే అవసరం లేదు. మీ దగ్గర ఉన్న పెస్టిసైడ్ షాపులో ఒకసారి తీసుకొని స్ప్రే చేసుకోండి, తప్పకుండా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు దోమకి, నల్ల తామరకి, ఎర్ర నల్లికి, గోధుమ తామరకి కొట్టాము. సో నెక్స్ట్ ఇదే విధంగా గ్రోత్ రావాలి. సో గ్రోత్తో పాటుగా పూతతో పాటు కాప్ సెట్ కావాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి, సో బయోస్పార్క్ అండి ఇది. సో ఇది బయోస్పార్క్ అనేది మీ సైడ్ దొరకకపోవచ్చు. ఇది వచ్చేసి మీకు ఇసాబియాన్ రూపంలో ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకు అమినో యాసిడ్స్ ఉంటాయి, వెజిటబుల్ ఆర్గానిక్ యొక్క అమినో యాసిడ్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ మంచి విటమిన్స్ ఉంటాయి, ఆర్గానిక్ కార్బన్, మంచి కార్బన్ కూడా ఉంటుంది. సో ఇది అండి, అంటే దీంట్లో ఉన్న టెక్నికల్ అనేది, అంటే దీంట్లో ఉన్నటువంటి మందు అనేది మీకు దగ్గరలో ఉన్న పెస్టిసైడ్ షాప్లో ఇసాబియాన్ అనే దాంట్లో ఉంటుంది. సో అది ఈ 3 స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మీ తోటలో ఉన్నటువంటి తెల్లదోమ కానీ, ఎర్ర నల్లి కానీ, అండ్ నెక్స్ట్ గోధుమ తామర కానీ, అండ్ నెక్స్ట్ నల్ల తామర, పూతలో ఉండే నల్ల తామర కానీ, అండ్ నెక్స్ట్ పూత గ్రోత్ రావడం కానీ, మంచి పూత రావడం కానీ, అది ఈ ఓన్లీ 1 స్ప్రేతోనే మంచిగా అగుపిస్తుంది మీ తోటలో. సో ఇది స్ప్రే చేశాక ఏం చేస్తారంటే 4వ రోజులకండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ వాతావరణం బట్టి 4 రోజులకే కొట్టుకోండి దయచేసి. తక్కువ ధరలోనే మంచి రిజల్ట్ ఉంటాయి. ఎక్కువ రేట్లకు వెళ్ళకండి దయచేసి చెప్తున్నాను. నేను మిరపేశాను, నాతో పాటు మీరు మిరప పండిస్తారు కాబట్టి చెప్తున్నాను. నాకేం అనవసరం, మీకు చెప్పడం కూడా నాకు ఇది ఉండదు. కాకపోతే ఎక్కువ ధరలు పెట్టేసి రైతులు నష్టాల పాలవుతున్నారు కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగేది. సో ఇది స్ప్రే చేశాక ఏం చేయాలి, ముడత పోతుంది, నల్లి పోతుంది, అన్నీ పోతాయి, మంచి గ్రోత్ వస్తుంది, పూత వస్తుంది. సో వచ్చిన పూతని పిందెగా మార్చుకోవాలి. ఏం చేయాలి, ఇది తర్వాత ఏం చేయాలంటే నేను చెప్పినట్టు విధంగానే 13045 kg, అదేవిధంగా సిఎన్ కాల్షియం నైట్రేట్ kg, అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్ అది వచ్చేసి kg. ఈ 3తో పాటుగా బోరాన్ వచ్చేసి 1/2 kg ఎకరానికి, ఎకరా డోసేజ్ చెప్తున్నాను నేను. అదేవిధంగా జింక్ 200 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు వాడుకోండి. సో ఈ 3 ఏం చేస్తారంటే నైట్ అంతా నానబెట్టేసేయండి. ఒక టబ్లో నానబెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే
ఉదయం అవ్వగానే పైన చెమ్మ కురిసి ఉంటుంది, ఇప్పుడున్న చలిపాటికి చెమ్మ కురిసి ఉంటుంది. సో ఆ చెమ్మ ఆరిన తర్వాత అంటే 8-8:30 గంటల తర్వాత స్ప్రే చేయండి. అంటే ఈ మందు స్ప్రే చేసిన ఫస్ట్ రౌండ్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఈ న్యూట్రియన్స్ 3వ రోజు స్ప్రే చేయండి. 3వ రోజు స్ప్రే చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ 4వ రోజు వస్తుంది కదండి, అదొక్క రోజు ఆగితే ఆగండి, లేదంటే ఆ 4వ రోజు కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకంటే న్యూట్రిన్స్ అందించడం వల్ల మొక్క అనేది ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ఎక్సలెంట్గా మంచిగా అంటే నార్మల్ గ్రోత్ ఫ్రీగా ఉంటుంది. తోట అనేది ఫ్రీగా ఉంటుంది. వచ్చిన పూతను కూడా నిలబెట్టుకునే సామర్థ్యం అనేది కలిగి ఉంటుంది అన్నమాట. సో దానికి వచ్చినటువంటి వ్యాధులు గీదులు ఎటువంటివైనా కూడా నిలబెట్టుకునే సామర్థ్యం అంటే వ్యాధి నిరోధక శక్తి మంచిగా ఏర్పడుతుంది. సో అంత పవర్ ఉంటుంది. ఇది స్ప్రే చేశాక ఏం చేస్తారంటే నెక్స్ట్ సో నీట్గా ఉంటుంది తోట. అప్పుడే కొంచెం గ్రోత్ వస్తూ ఉంటుంది, నెక్స్ట్ పూత వస్తూ ఉంటుంది. సో అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, లియోనిస్ పారిజాతం వారిది లియోనిస్. సో లియోనిస్లో దీంట్లో వచ్చేసి టెక్నికల్. సో పారిజాతం వారిది లియోనిస్ మీ సైడ్ లేకపోతే మీరు తీసుకోవాల్సినటువంటి పెస్టిసైడ్ ఏంటంటే దాంట్లో పైరిఫాక్స్ఫెన్ 10% ఉంటుంది అండ్ నెక్స్ట్ అదేవిధంగా బైఫెన్థిరన్ 10% ఉంటుంది. ఈ రెండు టెక్నికల్స్తో కలిపి ఉంటుంది దాంట్లో మందు. సో ఆ టెక్నికల్ ఉన్నటువంటి పెస్టిసైడ్ ఏదైనా ఉన్నప్పటికీ మీ పెస్టిసైడ్ షాప్ దగ్గరికి వెళ్ళేసి అది తీసుకోండి, తప్పకుండా తీసుకోండి. సో ఇవి రెండు తీసుకున్న తర్వాత దాంతో పాటుగా ఏం చేయాలి, సో వచ్చిన అంటే ఫస్ట్ కొట్టిన దానికి మంచిగా గ్రోత్ పూత వచ్చింది, దానికి మంచి న్యూట్రియన్స్ అందించాము. 3వ రోజు స్ప్రే చేసాకే ఇది 4వ రోజు లేదా 5వ రోజు స్ప్రే చేయాల్సి వస్తుంది. దీంతో పాటుగా లియోనిస్, దీంతో పాటుగా ఏం చేయాలంటే క్రాప్ మ్యాక్స్ తీసుకోండి. సో క్రాప్ మ్యాక్స్ అందరికి తెలుసు, క్రాప్ మ్యాక్స్ ఇది వచ్చేసి 1/2 లీటర్ ఎకరానికి తీసుకోండి. ఇది కొట్టిన తర్వాత ఏమవుతుందంటే ఎక్కడైనా లైట్ పార్టీ ముడతలు ఉన్నా కూడా ఇచ్చుకొని నీట్గా తయారవుతుంది తోట. హైలైట్గా తయారవుతుంది. నెక్స్ట్ దోమ కంట్రోల్ ఉంటుంది. దోమ పెట్టే గుడ్లు కూడా పొదవకుండా అక్కడికే నాశనం అయిపోతాయి. ఎక్సలెంట్గా అంటే ఉంటుంది. సో మనం కొట్టిన బయోస్పార్క్ వచ్చినటువంటి పూతలు వచ్చేసి ఈ న్యూట్రిన్స్ కొట్టిన తర్వాత మంచిగా లైట్ పిందెతో స్టార్ట్ అవుతుంది. సో ఆ పిందెతో పాటుగా నెక్స్ట్ లెవెల్ క్రాప్ సెట్ కావడానికి, వచ్చిన పిందె నీట్గా రావడానికి ఈ క్రాప్ మ్యాక్స్ అనేది మంచి పూత రావడానికి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. సో జబర్దస్త్ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా కొట్టిన తర్వాత ఫస్ట్ రౌండ్ నెక్స్ట్ న్యూట్రియన్స్, అది రౌండ్ కాదు న్యూట్రియన్స్. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో వచ్చేసి లియోనిస్, దాంతోపాటుగా క్రాప్ మ్యాక్స్. సో ఈ రెండు కొట్టినాక ఇప్పుడు నల్లికి మధ్యలో పల్లె. సో అంటే ఫస్ట్ రౌండ్లో నల్లికి పడింది, రెండో రౌండ్లో నల్లికి పడలేదు. సో తర్వాత ఏం చేస్తారంటే జంపు మూవ్మెంటో ఎనర్జీ. సో జంపు మూవ్మెంటో ఎనర్జీతో పాటుగా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ అమినో యాసిడ్స్ ఇవ్వాలి. సో పూత నెక్స్ట్ కాపు అంటే గ్రోత్ మనం స్ప్రే చేసే వాటిలో ప్రతి దాంట్లో లైట్ గ్రోత్ ఉండాలి, మంచి పూత రావాలి, మంచి కాపు సెట్ కావాలి. సో ఈ విధంగా రావాలంటే జంపు, సో ఫిప్రినల్ 80%, దీంతోపాటుగా మూవెంటో ఎనర్జీ. సో దీంట్లో ఇమిడాక్లోప్రైడ్ ఉంటుంది కాబట్టి దోమ కూడా పోతుంది. స్పెక్టోస్టెరామ్ ఏదో టెక్నికల్ ఉంటుంది, నాకు ఐడియా రావట్లేదు. సో అది మూవెంటో ఎనర్జీ అండి దాని పేరు. దాని ఫోటో కూడా ఇక్కడ పెడతాను నేను. సో అది ఈ రెండు కలిపి స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే నల్లి కంట్రోల్ అవుతుంది, దోమ కంట్రోల్ అవుతుంది, నెక్స్ట్ ఎర్ర నల్లి కంట్రోల్ అవుతుంది, నల్ల తామర కూడా లైట్గా కంట్రోల్ అవుతుంది. సో దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే అయిపోయాయి. మనకి మొక్కకి ఎటువంటి ఎఫెక్ట్ అయితే వాటి ద్వారా లేకుండా చూస్తాయి ఈ పెస్టిసైడ్స్. సో దాంతోపాటుగా మళ్ళీ ఈసాబిని యాడ్ చేసుకుంటారు. సో ఈసాబిని యాడ్ చేయడం వల్ల మళ్ళీ మొక్క అనేది మంచి బలానికి చేకూరి వచ్చినటువంటి పూతని పిందగా మార్చి ఎక్సలెంట్ కాప్ సెట్ అయ్యేలాగా ఇది చేస్తాయి. ఈ 3 స్ప్రేలు వరుసగా చేశారనుకో మీ తోట చూడండి. నేను చెప్పిన మాటలు వాస్తవం కాలేకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు దయచేసి. ఎందుకంటే నేను చెప్పిన మాటలు అబద్ధమైతే దయచేసి వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి, మీరు చేసుకున్నటువంటి ఫాలో చేసుకుంటారు కదా మీ ఛానల్, వేరే వాళ్ళ ఛానల్, వాళ్ళు చెప్పే వాటిలో కూడా అబద్ధాలు ఉన్నాయనుకోండి, వాళ్ళని ఫాలో కాకండి దయచేసి చెప్తున్నా. ఫాలో అయినా కూడా వాళ్ళు చెప్పే టెక్నికల్ ఒకటే తీసుకోండి. మీరు ఏం టెక్నికల్ చెప్తున్నారు, వర్క్ అవుతుందా లేదా, ఒకరికి 2-2 రైతుల్ని అడిగి తెలుసుకోండి. పలానా వ్యక్తి అంటే ఇట్లా చెప్పారు, మీరు ఏమైనా కొట్టింటే ఎట్లా ఉంది రిజల్ట్ అని తెలుసుకొనే చెప్పండి. నేను ఇన్ని విధాలుగా ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్క రైతు బాగుపడాలనే ఉద్దేశంతోనే. సో ఈ 3 స్టెప్పులు కొట్టిన తర్వాత నెక్స్ట్ రౌండ్ అంటే
షాన్రీవా థైమెథికం 30%, రోగర్ డైమెథియేట్ 30%, దాంతోపాటు బయోస్పార్కు లేదా ఇసాబియన్ బయోస్పార్కు. ఈ 3 కొట్టినాక 3వ రోజు న్యూట్రిల్స్ కొడతారు. 13.045 kg సిఎన్ కేజీ, కాల్షియం నైట్రేట్ కేజీ, అదేవిధంగా మెగ్నీషియం కేజీ, అదేవిధంగా బోరాన్ పావు కేజీ, జింకు పావు కేజీ. ఈ 3 నైట్ అంతా మిక్స్ చేసి ఉదయం స్ప్రే చేసేస్తారు. అండ్ నెక్స్ట్ రోజు వచ్చేసి లియోనిస్, బైఫెంథిరిన్ 10%, పైరిఫాక్స్ఫెన్ 10%. సో దీంతో పాటుగా క్రాప్ మ్యాక్స్ ఇవన్నీ కొట్టినాక మొక్కకు వచ్చినటువంటి పూతలు ఎక్సలెంట్గా అంటే కాప్ సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జంపు, దాంతోపాటుగా మూమెంట్ ఎనర్జీ, దాంతోపాటుగా వచ్చేసి మళ్ళీ ఇసాబియన్. కేక పుట్టిస్తే తోట అట్లా ఉంటాయి. అప్పుడు చూడండి మీ తోట చిన్నపాటి ఎగుర్లు, దగ్గర పూతలు, దగ్గర కాపు, పిండి అట్లా దిగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి? సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మంచి తెగులు మందు కొట్టాలి. సో మంచి తెగులు మందు ఏంటి? ఎక్కువ రేట్లో వెళ్ళొద్దు, తక్కువలోనే కస్టోడియా నేను చెప్పినటువంటి శాన్ అజాక్సీ ఇది ఏం చేస్తా అంటే బూడిదకి కంట్రోల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొక్క యొక్క రెస్ట్ అంటే ఆ ఒత్తిడిని తగ్గిస్తుంది. నెక్స్ట్ బూడిద పోతుంది, పండగ సమస్యను కూడా కంట్రోల్ చేస్తుంది. దీంట్లోకి వచ్చేసి మీరు డాంగ్లీ తీసుకోండి. డాంగ్లీ అంటే బెస్ట్ అగ్రో కంపెనీ వాళ్ళది. సో ఇది డాంగ్లీలో మంచి పూతలు పుట్టించేంత పవర్ శక్తి అనేది ఉంటుంది. ఇదే మందులో కలుపుకొని 3వ రోజు స్ప్రే చేయండి. అంటే 3వ స్ప్రే చేసే టైప్లో 4 డేస్కి మళ్ళీ స్ప్రే చేస్తారు కదా, 4 డేస్లో కాకుండా 3వ రోజు స్ప్రే చేయండి. ఏకదమ్గా మంచిగా ఎన్ని క్వింటాలు కవర్ అవుతుందంటే ఒకేసారి ఈ 3-4 రౌండ్లోనే ఎంత ఒక 6 క్వింటాలు 7 క్వింటాలు ఒకటేసారి స్టెప్ అవుతుందండి. అప్పుడు మీకు ఎన్ని డేస్ అవుతుంది? 4 రోజులు 12 అంటే ఒక 15 రోజుల్లోపు ఎక్సలెంట్గా అంటే 8 క్వింటాలు 9 క్వింటాల కాప్ అనేది మీ తోటలో సెట్ అవుతుంది. సో నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి. కాకపోతే కొంతమందికి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా రావట్లేదు, అది ఎవరేం చేయలేం. సో లైక్ చేయడానికైతే వస్తుంది కదా, కింద ఉంటుంది, నేను పెట్టిన వీడియో కింద ఇట్లా ఉంటుంది. సో అక్కడ ఒకటి ట్యాప్ ఇవ్వండి. దయచేసి ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. నేను మీకోసం ఇంత టైం తీసుకొని మీకోసం ఇంత చెప్తున్నా కాబట్టి నా కోసం ఒక్క సెకండ్ అంతే, 1 సెకండ్ ఆలోచించి ఇట్లా షేర్ చేసేయండి అంతే. మనతో పాటు మన రైతులు బాగుపడతారు. సో ఆ విధంగా బాగుపడాలనే ఉద్దేశం మీకు ఉంటే, నేను చెప్పేది మీకు ఉంటే ఈ పని చేయండి. వద్దులేండి అన్న చెప్పాడు బాగా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకొని కొడతా అట్లా ఉండడం అనుకోడు, అట్లాగనే పర్లేదు. మీతో పాటు బాగుండాలని కోరుకోవాలని మీకు ఉంటే, మీ మనసులో ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటుగా ఒక రైతుకి షేర్ చేయండి అంతే. సో ఈ 3 వరుసగా స్ప్రే చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. సో బాయ్ అండి రైతులకి. జై జవాన్ జై కిసాన్. బాయ్.